సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం నగర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా ఒకేసారి 25,000 పట్టాలను పంపిణీ చేశారని శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక 38వ డివిజన్ పరిధిలోని 70-71 సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల పట్టాలను డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అరిగెల బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత సాహసం చేసి పేదల సొంతింటి కలను తీర్చిన ఎంపీ భరత్రాం ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారన్నారు. ఇటువంటి పోరాట యోధుడు లాంటి నాయకుడు ఉంటేనే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఒకేసారి 25,000 మంది పేదల సొంతింటి కలను తీర్చి అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. లబ్ధిదారుల నుంచి కూడా చాలా సంతోషం వ్యక్తమవుతోందన్నారు. వైసీపీ నాయకులు మల్లాది ఉదయరాణ, సత్యబాబు, రుద్రరాజు, రమణ, కట్టా వెంకటేష్, కర్రి వీరభద్రం, రాజీ, సరళ, శ్రీహరి, లక్ష్మి, రాజేశ్వరి, బత్తిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజమండ్రి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. సుమారు 25,000 మంది ప్రజల పేదింటి కల నెరవేరుస్తున్నటువంటి భరత్రాం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 2-3 నెలల క్రితం మా వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం తిరిగినప్పుడు అందరి నుంచి ఒకటే ప్రశ్న, సార్ మాకు ఎప్పుడు ఇస్తారు ఇళ్ల పట్టాలు అంటే ఆయన ఒకటే మాట ఇచ్చారు. ఆయన కానీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చే మీకు ఎలక్షన్స్ ముందులో ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా గత 3 రోజులు బట్టి నిద్రాహారాలు మాని రాజధానిలో కూర్చుని చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి నిన్న సుమారు 25,000 మందికి పట్టాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయటం ఎవరి వల్ల కాదు.